ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి సేవలన్నది ఈ రోజున అంటే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలలో విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది ఆకర్షణ సంస్థ బట్టి కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ శ్రీవారి సేవలన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇందులో ఎటువంటి సేవలు ఉంటాయి, వీళ్ళ వయసు ఎంత ఉండాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి శ్రీవారి సేవలు అంటే ప్రధానంగా తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి మనకి కల్పించేటువంటి ఒక అవకాశం అండి ఇది. మనం సాధారణంగా తిరుపతి వెళ్ళినప్పుడు చూసే ఉంటాం. చాలామంది శ్రీవారి భక్తులు కాషాయం కలర్ డ్రెస్ వేసుకుని ఆడవారు, మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని శ్రీవారి భక్తులకి అందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారు. అంటే స్వామివారికి అన్నప్రసాదం కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ ఇటువంటి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా కళ్యాణ కట్ట మనం గుండు తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలామంది శ్రీవారి భక్తులు మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఉచితంగా లాకిచ్చేటువంటి ప్లేస్లో కానీ, అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ, నిత్య అన్నదాన సత్రం అయినటువంటి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో కానీ ఇటువంటి ప్లేస్లో కూడా మనకి శ్రీవారి యొక్క సేవకులు మనకి కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళకి మనం కూడా సేవ చేయాలనుకుంటే మనం కూడా ఈ సేవలు అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. ఇది మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మనం ఈ సేవల్లోకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి 2 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆకర్షణకు సంబంధించిన అప్డేట్ వచ్చేసి ఈ రోజున 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సేవ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా బుక్ చేసుకోండి. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కలిపి సేవ చేసుకోవచ్చు, లేదా మగవారు కూడా విడిగా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సేవ అన్నది 7 డేస్ వరకు కూడా తిరుపతిలోను తిరుమల కొండపైన కూడా అవకాశం ఉంటుందండి. తిరుపతి కనుక మీరు ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపై 4 రోజులు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి మనకి 60 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుందండి. కొన్ని స్పెషల్ డేస్లో అంటే రథసప్తమి కానీ, లేదా వైకుంఠ ఏకాదశి కానీ, లేదా బ్రహ్మోత్సవాల టైంలో వీళ్ళ ఏజ్ అన్నది తగ్గించడం జరుగుతుందండి. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండో సేవ వచ్చేసి పరకమణి సేవ అండి. వీళ్ళు ఎంప్లాయీస్ మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఇందులో మనకి ఎంప్లాయీస్ కోటా ఉందండి. అదేవిధంగా జనరల్ కోటా కూడా ఉంటుంది. పరకమణి సేవలో జనరల్ కోటా వీళ్ళైతే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవ జనరల్ కోటాలో శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన శ్రీవారికి మనం కానుకలు వేస్తాం కదండి ఉండిలో, ఈ కానుకలన్నీ కూడా వీళ్ళు లెక్కిస్తూ ఉంటారండి. వీళ్ళని పరకమణి సేవ అని పిలుస్తూ ఉంటారు. ఇదే విధంగా మనకి పరకమణికి సేవ చేసుకోవడానికి సంబంధించిన వయసు వచ్చేసి మనకి 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు ఎంప్లాయీస్కి ఉండాలండి. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి 25 సంవత్సరాలు దాటిన వారికైతే 60 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీళ్ళకి బ్యాచ్ ఏ, బ్యాచ్ బి కింద సేవ అయితే ఉంటుందండి. తిరుమల కొండపైన వీళ్ళు కూడా 7 డేస్ వరకు కూడా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 వచ్చేసి నవనీత సేవ. ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ తిరుమల కొండపైన గోశాల ఉంటుంది కదండి, ఎస్వి గోశాల, అందులో సేవ అయితే ఉంటుంది. వీళ్ళు అక్కడ ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే అక్కడ మజ్జిగ చిలకడం కానీ, లేదా నీటి వెన్న తీయడం కానీ, ముగ్గులు పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రీవారి భక్తులు చేస్తారండి. వీళ్ళు కూడా డ్యూటీ అన్నది 7 డేస్ వరకు ఉంటుంది. వీళ్ళు సింగిల్గా వెళ్తే సింగిల్గాను, 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇలా వయసు వచ్చేసి 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలండి. అదేవిధంగా మనకి 4వ సేవ వచ్చేసి సీనియర్ సేవకులు లేదా సీనియర్ సూపర్వైజర్లు, రెండో ఒకటేనండి. వీళ్ళ వయసు వచ్చేసి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండాలి. వీళ్ళ తిరుమల కొండపైన మనకి 15 రోజులు, 30 రోజులు, 90 రోజుల వరకు కూడా శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ తిరుమల కొండపైన ఏం చేస్తారో అనేటువంటి విషయానికి వస్తే సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఎంట కింద సూపర్వైజర్ల కింద ఉంటారండి. వీళ్ళు ఇన్ టైంకి డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా, ఏ విధంగా సేవ చేస్తున్నారు, శ్రీవారి భక్తులతో ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడా వీళ్ళ దగ్గరుండి
అవన్నీ కూడా గమనిస్తూ ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బందికి అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క సేవలో తరించాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి సేవలు అన్నది బుక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థనలు కండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరు కూడా దయచేసి ఫోన్ చేయొద్దండి, మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు రోజుకి వచ్చేసి ఇంచుమించుగా 3000 4000 కాల్స్ వస్తున్నాయండి. నేను అన్ని కాల్స్ కూడా నేను అటెంప్ట్ చేయలేను. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ కూడా రిప్లై ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకుని తరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.